పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నర్సరావుపేట మన ఎలమంద గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారికి, ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి, వేదిక పైన ఉన్న గ్రామస్తులందరికీ, వేదిక ముందున్న ఎలమంద గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మామూలుగా అయితే ఏదో ఆఫీసర్స్తో నడిపించవలసిన కార్యక్రమం, అలా కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను ఒక క్యాంపెయిన్ మోడ్లో నేను ప్రతి 1వ తారీఖున వచ్చి ఏదో ఒక గ్రామానికి ఏదో ఒక నియోజకవర్గానికి వచ్చి ఈ విధంగా చెయ్యాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ కల్లా ఆనందం చూడాలి అని చెప్పి ఈ కార్యక్రమం ఇలా చేయటం అనేది ఎంతో ఆనందించాల్సిన విషయం. దానికి మీ తరపున నా తరపున అందరి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 6 నెలలు అవుతా ఉంది మన ప్రభుత్వం వచ్చి. 92% పైగా పోటీ చేసిన సీట్లన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం విజయం సాధించడం జరిగింది. అద్భుతమైన విజయం, ఎక్కడ కని విని ఎరుగని విజయం. ఈ 6 నెలల్లో కూడా మీ అందరూ చూస్తూనే ఉన్నారు. సరే, అందరికీ కనిపించేది విజయం కనిపిస్తూ ఉంది, కానీ ఆ విజయంతో పాటు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిన 6 నెలల నుంచి కూడా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి గారు ఎలా పరిష్కరించాలి, వాటిని ఎలా ఎదుర్కొనాలి అని చెప్పి ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. మాకు ఆయన అవకాశం కల్పించడం జరిగింది. ఢిల్లీ వచ్చినప్పుడు మంత్రుల దగ్గరికి ఆయనతో పాటు తీసుకెళ్లే అవకాశం వచ్చింది. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మేము చూస్తూ ఉన్నాం. మేము ముఖ్యమంత్రి గారు వచ్చి 2ో 3ఓ ఆ మంత్రిని అడగటం, అటువైపు నుంచి కేంద్ర మంత్రి వైపు నుంచి ఒక 5ఓ 6ఓ కంప్లైంట్లు వెనక్కి ఇవ్వటం, ఇదిగోండి మీ రాష్ట్రంలో ఇది సరిదిద్దండి, ఇది సరిదిద్దండి. మామూలుగా అయితే దాన్ని వేరేగా తీసుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు వీటన్నిటిని కూడా సరిదిద్దుదాం, వీటన్నిటిని కూడా మళ్ళీ ప్రారంభిద్దాం అని చెప్పి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపుగా 93 స్కీమ్స్ నడుపుతూ ఉంటే అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి 6 నెలల క్రితం. కానీ ఈ 6 నెలల్లో ముఖ్యమంత్రి గారు దాదాపుగా 72 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త స్కీమ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. మిగతావి కూడా వచ్చే కొన్ని నెలల్లో ప్రారంభించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే అందరికీ ఎంతో ఉత్సాహం ఉంది, రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని. ముఖ్యమంత్రి గారు కూడా అటే పయనిస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం కూడా అటే పయనిస్తూ ఉంది. కానీ ఒకటే చెప్పేది, కొద్దిగా అందరం కూడా సమన్వయం పాటించి కొద్దిగా సమయం ఇద్దాం, తప్పకుండా మనం అనుకున్నదాన్ని కూడా సాధించే కార్యక్రమం చేస్తాం. అయితే ఈ వేదికపై నుంచి ముఖ్యంగా మొట్టమొదటిసారి పల్నాడు రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు. పల్నాడుకి సంబంధించి మనకు ఉండే సమస్యలు, ఒకటి త్రాగునీరు సమస్య, ఒకటి సాగునీరు సమస్య, మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది ఇదివరకే. మళ్ళీ ఒకసారి ఈ సభాముఖంగా కూడా అడుగుతా ఉన్నాం. మనం ఏదైతే వరికిపుడిసెల ప్రాజెక్ట్ ఉందో మాచర్లకు సంబంధించి దాన్ని పూర్తి చేయాలి అని చెప్పి, మనకి జలాలు సాగుకి ఇస్తే కనుక మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి. అలాగే నిన్నే మీరు అందరూ చూశారు, ఏదైతే గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణానదిలో కృష్ణా పెన్నా కలయికని నిన్నే ఆయన ప్రారంభించడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు. అది కూడా తొందరలోనే ముందుకు వెళ్తుందని చెప్పి గట్టిగా ఆశిద్దాం. వీటితో పాటుగా తాగుకి సంబంధించి వాటర్ గ్రిడ్ ఇప్పటికే దానికి సంబంధించిన టెండర్స్ అన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి. 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, 50% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాన్ని కూడా తొందరగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మీ తరపు నుంచి ముఖ్యమంత్రి గారిని అర్థిస్తూ ఉన్నాను. వీటన్నిటితో పాటుగా ఏదైతే మనకు సంబంధించి రైతులకు సంబంధించి మరీ ముఖ్యంగా ప్రతిసారి జనవరి ఫిబ్రవరికి వచ్చినప్పుడు రైతులు అడుగుతూ ఉన్నారు, సార్ తైవాన్ స్ప్రేయర్లు కావాలి, పట్టాలు కావాలి, వీటన్నిటిని కూడా కొద్దిగా సబ్సిడీలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా రావట్లేదు, దాన్ని మళ్ళీ పునఃప్రారంభించని చెప్పి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. కొద్దిగా ఏదైతే సబ్సిడీలో ట్రాక్టర్లు కానీ తైవాన్ స్ప్రేయర్లు కానీ ఇవి కూడా ఇస్తే ఇక్కడ ఉన్న ఎక్కువ మంది రైతులే కాబట్టి వారికి ఉపయోగం చెందుతుంది. అలాగే
ఇక్కడ ఉపాధి కల్పించేదానికి ఒక లెదర్ పార్క్ అన్ని జిల్లాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. అలానే మా పల్నాడుకి సంబంధించి ఒక లెదర్ పార్క్ మీరు శాంక్షన్ చేస్తే కనుక తప్పకుండా ఇక్కడ ఉపాధి వస్తుంది. చివరిగా మెడికల్ కాలేజ్ ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. చివరిలో ఉంది కొద్దిగా పల్నాడుకి సంబంధించి. దాన్ని కొద్దిగా 200 కోట్లు 250 కోట్లు ఇస్తే పూర్తవుతుంది. ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అది కూడా చేయాలి అని ముఖ్యమంత్రి గారిని అడుగుతూ, నాకు తెలుసు ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలోని, అయినా కూడా పల్నాడుకి ప్రత్యేకంగా మీరు దృష్టి సారించి మీరు చేయాలని చెప్పి పల్నాడు ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.